ముల్గత్ వాణి సూప్ మనం చేస్తున్నాం. ఇండియన్ నేషనల్ సూప్ అండి ఇది. చాలా టేస్టీగా అండ్ హెల్దీ కూడా. ఇందులో మనం పప్పులు వేసి చేస్తామన్నమాట. సో కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే మసూర్ దాల్ ఉంటుంది కదా, దాన్ని నానబెట్టుకున్నాను. అలాగే కందిపప్పు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, టమాటో ప్యూరీ, కరివేపాకు, కొంచెం ఆంగ్లో ఇండియన్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఎండుమిరపకాయలు, సోంపు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇలాచి, కొత్తిమీర, బోన్లెస్ చికెన్, మద్రాస్ కర్రీ పౌడర్, పసుపు, సెలరీ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు మనకు కావాలి. ఇక్కడ నేను నీళ్ళల్లో చికెన్ వేసి చికెన్ స్టాక్ తయారు చేస్తున్నాను అనమాట. ఇందులో వాటర్ వేసాను, దాల్చిన చెక్క వేసాను, ఉల్లిపాయలు వేసాను, అలాగే చికెన్ బోన్స్ వేసాను. ఆ ఫ్లేవర్ ని మరింతగా పెంచడానికి సెలరీ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు. దాల్చిన చెక్క ముందు కొంచెం వేసాను, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. దీన్ని ఒక్కసారి మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. బాగా ఉడికితే ఆ చికెన్ ఫ్లేవర్ అంతా స్టాక్లోకి వచ్చేస్తుంది అనమాట. చికెన్ సూప్ చేసుకోవాలి అంటే స్టాక్ మనకు కావాలి, ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదా మీకు చికెన్ స్టాక్ క్యూబ్స్ దొరుకుతాయి. బట్ ఇంట్లో మనం చేసిన ఫ్రెష్ ఫ్లేవర్ అయితే ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుందండి. ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం. సూప్స్లో ఎప్పుడు మనం కొద్దిగానే నూనె వేసుకోవాలి. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. అలాగే కరివేపాకు. ఇది కాస్త వేగనివ్వాలి మనం. డిఫరెంట్ సూప్ అండి, మనం రెగ్యులర్గా చేసుకునే సూప్ కాదు. అలా అని కొంతమందికి రెగ్యులర్ సూప్స్ నచ్చవు, కాస్త మన ఇండియన్ ఫ్లేవర్ని యాడ్ చేస్తే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. ముఖ్యంగా చికెన్ ఫ్లేవర్ ఉండాలి అండ్ మంచిగా పప్పు సాంబార్ ఫ్లేవర్తో పాటు గొంతుకు హాయిగా ఉండాలి అంటే కనుక ఈ సూప్ మనం తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఇంటికి చికెన్ తెచ్చుకుంటాం కదా, కొన్ని బోన్స్ తీసి పక్కన పెట్టేసి హ్యాపీగా ఇలాంటి సూప్ మనం తయారు చేసుకోవచ్చు. కందిపప్పుని 1 గంట ముందు, అలాగే మసూరి దాల్ని 1 గంట ముందు నానబెట్టేసుకుంటే చేసేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో డిన్నర్ని స్కిప్ చేసి ఏదైనా సూప్ లాగా తాగాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసే సూప్. సో ఇలా ఉల్లిపాయలు కాస్త వేగుతూ ఉన్నప్పుడే ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసాను. ఇలా సన్నగా కట్ చేసామనుకోండి సూప్తో పాటు హ్యాపీగా తాగొచ్చు. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే నమిలి తినాలి అంటే మనమే ఇష్టంగా తినాం, ఇంకా పిల్లలకి ఇస్తే వాళ్ళు అస్సలు నచ్చరు. కాబట్టి చాలా సన్నగా కట్ చేశాను అనమాట. మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి. ఇందులో మీకు కావాలి అంటే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ నేను అలాగో వేసాను. సో అట్లా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇందులో ఇదే సైజులో అన్ని ఈవెన్ సైజులో కట్ చేసి వేసుకుంటే కనుక బాగుంటుంది. ములగత్ వాణి ఈ సూప్ పేరు. ములగ అంటే మిరియాలు, తన్ని యాక్చువల్గా ములగత్ తన్ని, కానీ ములగత్ వాణి అంటారు. తన్ని అంటే తమిళ్లో వాటర్, మనకు తెలిసిందే కదా. సో యాక్చువల్లీ రసంని కొంచెం సూప్ స్టైల్లో తయారు చేసుకున్నాం అనమాట అప్పటి దూరలు. ఇదిగోండి, క్యారెట్ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్న మసూర్ దాల్, మంచి ప్రోటీన్. మామూలుగానే మసూర్ దాల్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, అందులో ఇంకా నానబెట్టేస్తున్నాం. అలాగే కందిపప్పు, నానబెట్టుకున్న కందిపప్పు, నానబెట్టుకున్న మసూర్ దాల్ 1 చిన్న కప్పు వేసాను, వేయించుకోవాలి. ఇందులోనే నేను ఉప్పు వేసేస్తున్నాను. ఇది మామూలుగా మనకి పప్పుగా ఉండదండి, మొత్తం దీన్ని మనం పేస్ట్ చేసేస్తాం. మంచిగా పేస్ట్ ప్యూరీ సూప్ అన్నమాట. పప్పు ఫ్లేవర్ తగులుతుంది, పప్పులు కనిపించవు. సాంబార్ ఫ్లేవర్ తగులుతుంది, సాంబార్లా ఉండదు. సో దీన్ని ఒకసారి ఇలా కలిపి కాస్త వేగనివ్వాలి. పప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులో మనం టమాటో ప్యూరీ వేస్తున్నాము. టమాటాలు వేయట్లేదు, టమాటో ప్యూరీ. ఇన్ కేస్ ఇంట్లో టమాటో ప్యూరీ లేకపోతే మిక్సీలో 1 టమాటా వేసి గిర్రని తిప్పేయండి, పేస్ట్ అయిపోతుంది కదా. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. టమాటా ప్యూరీ వేయడం వల్ల లైట్గా ఆ కట్టా మిఠా ఫ్లేవర్ తగులుతూ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం స్టాక్ వేస్తున్నాం. చికెన్ ముక్కలు రాకుండా, మసాలాలు ఏమీ రాకుండా జస్ట్ స్టాక్ని మట్టుకి ఇందులో వేసేసుకోవాలి. నేను కొంచెమే స్టాక్ వేసానండి, ఎందుకంటే బ్లెండ్ చేసిన తర్వాత మొత్తం మనం ఆ స్టాక్ అంతా యాడ్ చేసుకుందాం. ఒకటేసారి ఎక్కువ స్టాక్ వేస్తే బ్లెండ్ చేయడానికి మనకి అంత ఈజీగా ఉండదు.
దీన్ని ఇలా పక్కన పెట్టేస్తాను. మూత పెట్టేస్తే చిన్నగా పప్పు ఉడుకుతూ ఉంటుంది. పెద్ద టైం ఏం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టి ఉన్నాం కాబట్టి. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసి ఇందులో మనం కొంచెం ఆయిల్ వేస్తాం. ఆయిల్ మటుకి కొద్దిగానే వేసుకోండి. చేస్తుంది సూప్ కదా, కర్రీ కాదు కదా. కాస్త నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం కొద్దిగా పసుపు, తీసుకున్న చికెన్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇందులో మనం చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇంట్లో సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి వేసుకోండి, రసం పొడి వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కర్రీ పౌడర్ మనకి టేస్ట్కి ఏది ఎక్కువ నచ్చితే అది వేసుకోండి. సాంబార్ పొడి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. సాంబార్ పొడి వేస్తే బాగుంటుంది. దీనికోసం సాంబార్ పొడి తెచ్చుకోండి. లేకపోతే సాంబార్ పొడి ఎలా చేయాలి అనే డౌట్ వస్తే మీకోసం ఈటీవీ అభిరుచిలో సాంబార్ పౌడర్ అని టైప్ చేస్తే నేను కనిపిస్తాను. సాంబార్ పొడి మంచి టేస్ట్ చూపించాను, అసలు సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే మీరు వారంలో 2-3 సార్లు సాంబార్ చేశారనుకోండి, ఒక 2-3 వారాలకు వచ్చేంత క్వాంటిటీ చేసి పెట్టుకున్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. సాంబార్ పొడి, కరివేపాకు పొడి, మసాలా పొడి ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు నిలువ ఉండేలాగా చేసుకోకుండా కొంచెం వెంటనే చేసుకుంటే ఆ ఫ్లేవర్ అలాగే లాక్ అయి ఉంటుందండి. మరి ఎక్కువ రోజులైతే ఆ ఫ్లేవర్ టేస్ట్ తగ్గిపోతుంది, ఎంతైనా తగ్గిపోతుంది. కొంచెం చికెన్ ఉడికిన తర్వాత ఇందులో మనం సాంబార్ పొడి వేసామన్నమాట. ఇది మద్రాస్ సాంబార్ పొడి. ఆ సాంబార్ పొడి తెచ్చుకునేటప్పుడు కూడా మద్రాస్ సాంబార్ పౌడర్ తెచ్చుకున్నారనుకోండి, అద్భుతంగా ఉంటుంది అసలు. మొన్న నేను సింగపూర్ వెళ్ళాను, అండ్ మలేషియా వెళ్ళా, థాయిలాండ్ వెళ్ళా. అక్కడ మాకు ఇండియన్ ఫుడ్ పెట్టారనమాట. ఎక్కడికి వెళ్ళినా తమిళియన్సే ఉన్నారు, తమిళ్ హోటల్లోనే మాకు ఫుడ్ పెట్టారనమాట. మిగతావి అంటే అన్నీ మన టేస్ట్కి ఇప్పుడు మనం ఒక టైప్లో తింటూ ఉంటాం కదా. సో ఏది టేస్ట్కి మ్యాచ్ అయినా మ్యాచ్ అవ్వకపోయినా తమిళనాడు వాళ్ళు పెట్టే సాంబార్ మటుకి అబ్బా బౌల్లో వేసుకుని అట్లా తాగేయచ్చు అనమాట. సూపర్ ఉండే, ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇప్పుడు ఇందులో మనం చికెన్ స్టాక్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర కూడా వేసేసి చిన్న మంట పెట్టి ఇదిలా కుక్ అవుతూ ఉంటుంది. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 2 యాలకులు, ధనియాలు. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మీరు మటుకు ఒకటి అనుకుంటున్నారు కదా, ఎన్ని గిన్నెలు చేస్తావు స్వప్న, ఒక సూప్ చేయడానికి ఇక్కడ ఒక గిన్నె పెట్టావు, ఇక్కడ ఒక గిన్నె పెట్టావు, అక్కడ ఒక గిన్నె పెట్టావు, మిక్సీ జార్ పెడుతున్నావు ఏంటిది అంటే, మీరు గమనించండి, రెగ్యులర్గా నేను వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తక్కువ గిన్నెలే వాడతాను. కొన్ని వంటలు క్లియర్గా చూపించాలి అనుకోండి, ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఒక 2-3 సార్లు చెప్పిన తర్వాత మీకే తెలిసిపోతుంది, ఈ స్టెప్ని మనం స్కిప్ చేసేసి ఇందులో వేసేయచ్చు, దీన్ని ఇందులో యాడ్ చేయొచ్చు అని చెప్పేసి. కానీ మీకు ఏదైనా సరే క్లియర్గా ఉండాలి, పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అని చెప్పేసి నేను ఎన్ని గిన్నెలో చూపిస్తున్నాను అనమాట, అది మ్యాటర్. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పొడిని పప్పులతో పాటు వేసేయాలి. వేసి మొత్తం మిక్స్ చేసేసాను. పప్పులు మంచిగా ఉడికాయి చూడండి. దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది చూసారా. ఉడికిన దాంట్లో మనం వెల్లుల్లి వేస్తున్నాం, ఫ్లేవర్ ఇవ్వడం కోసం పైనుండి యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఈ పప్పులన్నీ ఉన్నాయి కదా మంచిగా ఉడికినాయి. బ్లెండర్ తీసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం స్టాక్ వేద్దాం, మరీ థిక్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసేసాను. ఇన్ కేస్ మీకు దగ్గర బ్లెండర్ లేకపోతే బాగా కుక్ చేసినా కూడా ఇలా మెత్తగా అయిపోతుందండి. సో బాగా కుక్ చేసుకున్నా కూడా పర్లేదు. మిగిలిన స్టాక్ని ఇందులో వేసేసుకున్నాం. అసలు ఏమీ రాకుండా
జస్ట్ స్టాక్ని ఇలా మెల్లిగా వంచేసుకోండి. అలాగే పక్కన బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. చికెన్ ముల్గత్వాన్ని సూప్ రెడీ అయిపోయిందండి. కాకపోతే ఇది చిన్న మంటలో ఒక 10 నుండి 15 నిమిషాలు బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఈలోపు ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి నేను ఫైనల్ బౌల్ తెచ్చుకుంటాను. బాగా బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా మనం ఇందులో కోకోనట్ మిల్క్ని యాడ్ చేయాలి. థిక్ కోకోనట్ మిల్క్ అండి. అదిరిపోతుంది. ప్రోటీన్కి ప్రోటీను, సూప్ మంచి సూప్ తాగేమో అన్న ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. టమ్మీ ఫుల్గా ఉంటుంది. ఇందులో చికెన్ పీసెస్ ఉన్నాయి. అన్నిటికీ పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఫైనల్ బౌల్లో కొంచెం రైస్ వేస్తున్నాను. ఎప్పుడైనా సూప్ బౌల్లో సూప్ వేసుకునేటప్పుడు ప్లేట్ పెట్టకూడదు. ఫస్ట్ బౌల్లో వేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టాలి. ఎందుకంటే ప్లేట్లో పడే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని. ప్లేట్ పెట్టేసి పక్కన పాపడా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ అన్నమాట. ఇంకా ఫైనల్గా కోకోనట్ మిల్క్. చికెన్ ముల్గత్వాని సూప్ తయారీ విధానం. ముందుగా ఉడుకుతున్న చికెన్ స్టాక్ లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సెలరీ, యాలకులు, లవంగాలు వేసి చికెన్ స్టాక్ ని ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక పాన్ లో కాస్త నూనె వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేగుతున్నప్పుడే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత నానబెట్టుకున్న మసూరి దాల్, నానబెట్టుకున్న కందిపప్పు వేసి కాస్త వేగాక టమాటో ప్యూరీ వేసి ఒకసారి కలిపి అందులో ఉడుకుతున్న స్టాక్ వేసి బాగా ఉడకనివ్వాలి. ఇంకొక పాన్ లో నూనె వేడి చేసుకొని పసుపు, ఉప్పు వేసి కాస్త కలుపుకొని చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు మద్రాస్ సాంబార్ పౌడర్ వేసి కలుపుకొని చికెన్ స్టాక్ వేసుకొని కొత్తిమీర కూడా వేసి ఉడుకుతూ ఉన్నప్పుడే అందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, యాలకులు, ధనియాలు వేసి పొడి చేసుకొని ఉడుకుతున్న పప్పుల్లో వేసి చికెన్ స్టాక్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. బాయిల్ చేస్తున్న చికెన్ పీసెస్ ని కూడా వేసి 10-15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చివరగా కోకోనట్ మిల్క్ ని యాడ్ చేసుకొని కలుపుకొని ఫైనల్ బౌల్లోకి తీసుకొని కుక్కుడ్ రైస్ తో సర్వ్ చేసుకొని పైనుండి కాస్త కోకోనట్ మిల్క్ తో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ముల్గత్వాని సూప్ రెడీ అవుతుంది.